హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రీతం నరోటే అండ్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం దోస్త్ ఐడి క్రియేట్ చేయడం ఎలా. అంటే ఫ్రీగా ఇంట్లో కూర్చున్న దగ్గర మీరు ఫ్రీగా దోస్త్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చండి. ఫస్ట్గా మనం మన క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళి దోస్త్ అని సెర్చ్ చేసినట్టయితే ఇలాంటి ఒక పేజ్ అనేది మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. అండ్ ఇందులో మనకు దోస్త్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కాలేజెస్ క్యాండిడేట్ లాగిన్ అని ఇలా వస్తుంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో మనకు ఫస్ట్ లింక్ దోస్త్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఇది మనం క్లిక్ చేయాల్సి వస్తుంది. దోస్త్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ క్లిక్ చేయండి. దీని తర్వాత మనకు దోస్త్ వెబ్సైట్ అనేది మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫీ పేమెంట్, క్యాండిడేట్ లాగిన్ లా వస్తూ ఉంటుంది. అయితే మనకు కావాల్సింది క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్. ఇది క్లిక్ చేసినట్టయితే మళ్ళీ ఇందులో రిజిస్ట్రేషన్ ఇన్ వెబ్సైట్, రిజిస్ట్రేషన్ ఇన్ దోస్త్ యాప్, రిజిస్ట్రేషన్ ఇన్ మీ సేవ. అయితే ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ యొక్క పేజ్ అనేది మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో క్వాలిఫైయింగ్ బోర్డ్, హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ ఆధార్ కార్డ్ నంబర్, మొబైల్ నంబర్ అండ్ డిక్లరేషన్ ఇది మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫైయింగ్ బోర్డ్, ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ TGBIE అంటాం మనం, అండ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అండ్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ TOS, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE. అయితే మనకు కావాల్సింది ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ TGBIని క్లిక్ చేయండి. తర్వాత మనకు ఈ హాల్ టికెట్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. హాల్ టికెట్ నంబర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ ఇక్కడ టైప్ చేయండి. తర్వాత మన క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఈ క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ మనం ఎంటర్ చేసిన తర్వాత ఈ యొక్క డేటా అనేది హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్తో సింక్ అయిన డేటా అనేది మన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి వాళ్ళు వెరిఫై చేసి ఇక్కడ మనకు స్టూడెంట్ నేమ్, జెండర్ అండ్ ఫాదర్ నేమ్ ఇక్కడ ఫెచ్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత స్టూడెంట్ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నంబర్, ఏదైతే మనకు ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో అదే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దానికి మనకు OTP అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత డిక్లరేషన్ క్లిక్ చేసి పేజ్ని స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ క్యాప్చాను ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న క్యాప్చాను ఎంటర్ చేయండి. ఆ తర్వాత క్లిక్ ఫర్ ఆధార్ ఆథెంటికేషన్, ఓకే అని క్లిక్ చేసి మనకు ఆ మొబైల్ నంబర్కు OTP రావడం జరుగుతుంది. ఆ OTP యొక్క సమయం కేవలం 1 నిమిషం మాత్రమే ఉంటుంది. ఈ 1 నిమిషం లోపు మీ యొక్క OTP ఏదైతే మొబైల్ నెంబర్కి వచ్చిందో ఆ OTP ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ దెన్ వ్యాలిడేట్ OTP. ఓకే, వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అవర్ దోస్త్ ఐడి అండి. ఇక్కడ చూడండి, దోస్త్ ఐడి TI నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదేదో కాదండి, ఇది యూనిక్ ఐడి ఏదైతే ఉంటుందో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబరే ఇక్కడ దోస్త్ ఐడిగా మనకు రావడం జరుగుతుంది. దీని తర్వాత ప్రొసీడ్ ఫర్ పేమెంట్ లాటర్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయండి. కానీ ఈ గురుకులాల్లో ఎవరైతే చేరబోయే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క ఫీ ఏదైతే ఉందో అది కాలేజ్లోనే పే చేయాల్సి వస్తుంది. మళ్ళీ వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ మళ్ళీ దోస్త్ వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ ఫీ పేమెంట్ అని క్లిక్ చేసి మీ యొక్క ఇంతకుముందు జనరేట్ అయిన దోస్త్ ఐడి ఎంటర్ చేయండి. ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. ఇక చూసినట్టయితే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ 200 రూపీస్ ప్లస్ 25 రూపీస్ ఛార్జ్ ఉంటుందని 225 రూపీస్. కానీ గురుకులాల్లో చేరే విద్యార్థులకైతే ఈ 225 రూపీస్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు కాలేజ్లోనే పే చేయాల్సి వస్తుందండి. లేదు వాళ్ళు ఇక్కడ పే చేయాలనుకుంటే డైరెక్ట్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ వాళ్ళ యొక్క పేమెంట్ అనేది ఇక్కడ వాళ్ళు పే చేయొచ్చు. ఓకే వ్యూవర్స్, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం PG పాటిల్ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.